మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం 28వ రోజు సిలువ ధ్యాన కూడికలోకి మేము వచ్చి ఉన్నాం. వాక్యం మీది తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ పక్షంగా నిలబడిన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరముతో మా ప్రాణములను తెప్పరిలా చేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ లైవ్లో చూస్తున్న వారిని, పాల్గొనిన బిడ్డలను మిక్కిలి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అధ్యాయం గురించి నేను సిద్ధపడేటప్పుడు సతమతం అవుతాను, ఎలా చెప్పాలో ఏంటి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు బయలుపరిచి కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిన అధ్యాయం. చెప్పండి, ఎప్పుడు రాశాడు యెషయా దీన్ని? క్రీస్తుకు పూర్వమే. ఈ అధ్యాయానికి ఒక పాస్టర్ గారు అంటే యేసు ముఖ చిత్రమో. చెప్పండి, ఏంటిది? యెషయా సిలువ దగ్గరుండి చూసినట్టుగానే కదండి. ఎట్లా రాశాడు తెలుసా? ఎట్లా రాశాడు? ఒక వ్యక్తి తన కన్నుల ముందు జరిగిన విషయం చూసినట్టుగానే ఉంది కదా. ఇది అతడు అనే మాట ఉంది. ఎక్కడ కూడా యేసు అనే మాట ఉందా? లేదు కదండి. అతడు అనే మాట, అతడు యేసు క్రీస్తును గూర్చి ముందుగానే క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే యేసు ముఖ చిత్రాన్ని గీసినట్టుగా యెషయా ఈ అధ్యాయం రాశాడు. ఎంత అద్భుతం అండి బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవక్త ఈ అధ్యాయం రాస్తున్నాడు. యెషయా ప్రవక్త రాసిన పుస్తకం ఇది. ఎప్పుడు రాశాడండి? క్రీస్తు పూర్వము. దేనిని గురించి అధ్యాయం? యెషయా గ్రంథం 53 అధ్యాయం దేనిని గురించి? సిలువ వృత్తాంతం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ గురించి వ్రాయబడిన అధ్యాయం ఇది. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు అక్కడ సిలువ దగ్గర. చెప్పండి, ఉన్నాడమ్మా? లేడు. కానీ ఎట్లా రాశాడు చెప్పండి? కళ్ళకు కట్టినట్టుగా, తన కళ్ళ ముందు జరిగినట్టుగా, అది అతను చూసి వ్రాసినట్టుగా. అందుకని ఈ అధ్యాయానికి పేరు పెట్టింది ఏంటంటే యేసు ముఖ చిత్రం. ఈరోజు మన ధ్యాన అంశం ఏం చెప్పండి? యేసు ముఖ చిత్రం. ముఖ చిత్రాన్ని గీశాడు. అట్లా యేసు ముఖ చిత్రాన్ని గీశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం. బైబిల్ అందుకనే చదవండి అమ్మా. సమయం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, కళ్ళు ఉన్నప్పుడే కదండి. మస్కలు రాకముందే, శుక్లాలు రాకముందే, రోగం రాకముందే బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథమో చదవండి. అసలు ఎంత అద్భుతమైన విషయం అండి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ వృత్తాంతాన్ని చూసినట్టుగా రాశాడు. అంతే కదండి. యేసు ముఖ చిత్రం ఇది. ఎంత గొప్ప విషయం చూడండి. పరిశుద్ధ బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో, ఎంత గొప్ప పుస్తకం బైబిల్. ఈ యెషయా గ్రంథం, ఈ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మీకు డబ్బులుంటే, ఉన్నాయా? డబ్బులు ఉంటే మీ దగ్గర ఉంచుకో, నాకేమొద్దులే. డబ్బులున్నా, ఆరోగ్యం ఉన్నా, అందచందాలున్నా, పేరున్నా, హోదా ఉన్నా, అవన్నీ మీతో వస్తాయా? చెప్పండి, మీతో వస్తాయా? గొప్ప విషయం ఏం తెలుసా? యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే ఆయన మీతో మీ జీవిత కాలం ఉంటాడా? ఉండడా?
ఈ యుగ సమాప్తి వరకు రాబోయే కాలంలో కూడా యేసయ్య మీతో ఎప్పుడు ఉంటాడు. అందుకనే ఈ లోక సంబంధమైన డబ్బులు, ఆరోగ్యాలు, అందము, ఇంకా వేరే వేరే వగైరా ఏ విషయాల కంటే కూడా ఎవరిని సంపాదించుకోండి? యేసును సంపాదించుకోండి. ఎందుకంటే యేసు ఇప్పుడు మీతో ఎప్పుడూ మీతో ఉంటాడు, యుగ యుగాలు మీతో ఉంటాడు. ఆయన్ని మీరు ఎప్పుడూ పొందుకొని జీవించవచ్చు. యేసు ప్రభువులో గొప్పతనం అదే. యేసు ప్రభువులో గొప్పతనం అదే. ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. వెనకాల కూర్చున్న వాళ్ళు కాస్త ముందుకు రండి అమ్మా, ఏమనుకోబాకండి పాపం. కాస్త ముందుకు వచ్చి కూర్చోండి, ఆసక్తిగా మీరు వినొచ్చు. చాలా చాలా శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏంటో తెలుసా? ఇది పాట. చెప్పండి ఏంటిది? ఇది పాట. నేను మరలా అన్ని విషయాలు అడుగుతా ఆఖరిలో, మీరు బాగా వినాలి. ఇది పాట. యెషయా గ్రంథంలో 4 పాటలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఎన్ని పాటలు ఉన్నాయి? 4 పాటలు ఉన్నాయి. ఇది 4వ పాట. మొదటి పాట రాసుకోండి, 42వ అధ్యాయము మొదటి పాట. రెండవ పాట 49వ అధ్యాయం రెండవ పాట. మూడవ పాట 50వ అధ్యాయం. బాగా వినాలి, ఎవరు పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయబాకండి, శ్రద్ధగా వినండి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. 4వ పాట, ఈ 4వ పాట ఎక్కడి నుంచి అసలు ఈ అధ్యాయం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ఇది 4వ పాట. యెషయా గ్రంథంలో మొత్తం 4 పాటలు ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయి చెప్పండి? 4 పాటలు. మొదటి పాట ఎక్కడుంది? 42వ అధ్యాయం మొదటి పాట. రెండో పాట ఎక్కడుంది? 49వ అధ్యాయం రెండో పాట. మూడో పాట ఎక్కడుంది? 50వ అధ్యాయం మూడో పాట. 4వ పాట ఎక్కడుంది? 52వ అధ్యాయం 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు 4వ పాట. ఇది పాట. ఇది పాట. పాట అనగానే పాటకి ఏముంటాయి? పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి కదండి. పల్లవి ఉంటుంది. ఈ పాటకి 5 చరణాలు ఉన్నాయి. ఈ 4వ పాటకి ఎన్ని చరణాలు ఉన్నాయి? 5 చరణాలు ఉన్నాయి. మొదటి చరణం 52వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మొదటి చరణం, ఫస్ట్ స్టాంజా, మొదటి చరణం. 52వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఏ చరణం చెప్పండి? మొదటి చరణం. రెండవ చరణం 53వ అధ్యాయము మొదటి 3 వచనాలు రెండవ చరణం. 53వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మూడవ చరణం. 53వ అధ్యాయము 7 నుంచి 9 వరకు 4వ చరణం. 53వ అధ్యాయము 10 నుంచి 12 వరకు 5వ చరణం. 5 చరణాలున్న పాట. చెప్పండి, ఇది ఏ పాట? 5 చరణాలున్న పాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏంటిది? మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, ఇది ఏంటి చెప్పండి? పాట. చెప్పండి ఏంటిది? ఇది పాట. మొత్తం యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఎన్ని పాటలు ఉన్నాయి? 4 పాటలు ఉన్నాయి. చెప్పండి, మొదటి పాట ఎక్కడుంది? 42 అధ్యాయంలో ఉంది. రెండవ పాట ఎక్కడుంది? 49 అధ్యాయంలో ఉంది. మూడో పాట ఎక్కడుంది? 50వ అధ్యాయంలో ఉంది. 4వ పాట ఎక్కడుంది? 52 అధ్యాయం 13 నుంచి 53 అధ్యాయము 12వ వచనం వరకు. ఈ పాటలో ఎన్ని చరణాలు ఉన్నాయి? 5 చరణాలు ఉన్నాయి. ఈరోజు ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము ధ్యానం చేయబోతున్నా. బాగా బాగా మనస్కరించి వినండి. బాగా చాలా నిగూఢమైన విషయాలు. ఎలా చెప్పాలి పాస్టర్గా? నేను అసలు చాలా దీన్ని సతమతమవుతా చదివే నేను ఈ వారమంతా. ఎలా చెప్పాలో నాకు అసలు అంతు చిక్కల. అటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆఖరికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక 6 విషయాలు ఈ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మన అంశం ఏమని చెప్పాను చెప్పండి? యేసు ముఖ చిత్రమో. చెప్పండి, యెషయా యేసు ముఖ చిత్రాన్ని చూసింది చూసినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా రాస్తున్నాడండి.
అతడు అతడు అనే పేరు ఉపయోగించాడు, కానీ ఇంక అక్కడ పేరు యేసు అనే పేరే లేదంతే కదండి. అతడు 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 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని చూశాడు. ఎంత గొప్ప విషయం! బైబిల్ ఎంత ప్రశస్తమైన పుస్తకమో చూడండి. అందుకనే బైబిల్ బాగా చదవండి. బైబిల్ ఎలా చదవండి? కొంతమంది ఈ బైబిల్ ఏం చేస్తారు తెలుసా? ఆదివారం టు ఆదివారం, ఈ ఆదివారం చర్చికి తీసుకొచ్చేటప్పుడు తెచ్చుకుంటారు, మరలా వచ్చే ఆదివారమే మరలా దీనికి దుమ్ము అయితే కూడా దేంతో దుడుస్తారు తెలుసా? మసిగుడ్డుతో అట్లా దుడుచుకొని వస్తారు కొంతమంది. ఉన్నారండి, వామ్మో అనబాకుండా ఉన్నారండి. కొన్నిసార్లు ఊర్లకు పోతా ఈ బైబిల్ అట్ట బ్యాగుల్లోనో సూట్ కేసుల్లోనో పెట్టుకుంటారు, మరలా ఊరికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది ఈ బైబిల్. అరే బైబిల్ పోయినసారి దాంట్లో పెట్టాను, సూట్ కేసులో ఉండాలి. అన్ని రోజులు దాన్ని మర్చిపోతారు. బైబిల్ మర్చిపోతే మన జీవితాలు చాలా నష్టపోయినట్టే కదా. యెరూషలేమా నేను నిన్ను మరచినలా నా కుడి చేయి తన నేర్పును మరచినట్టే. బైబిల్ చాలా గొప్పదండి. క్రీస్తు పూర్వమే యెషయా యేసు ముఖ చిత్రాన్ని గీశాడు. ఈ అధ్యాయంలో 6 విషయాలు, 6 ప్రశస్తమైన విషయాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం. మొదటిగా తృణీకరింపబడ్డాడు. యేసు తృణీకరింపబడ్డాడు. దేని కొరకో మనం కారణాలు చూద్దాం. రెండవది బాధింపబడ్డాడు. మూడవది నలుగగొట్టబడ్డాడు. ఒకటి తృణీకరించబడ్డాడు, రెండవది బాధించబడ్డాడు, మూడవది నలుగగొట్టబడ్డాడు, 4 గాయపరచబడ్డాడు, 5 చంపబడ్డాడు, 6 పాతి పెట్టబడ్డాడు. ఈ 6 విషయాలే ఈరోజు ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. మరలా చెప్తాను, ఎందుకంటే మీకు ఇది చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఒకటి తృణీకరించబడ్డాడు, 2 బాధించబడ్డాడు, 3వది నలుగగొట్టబడ్డాడు, 4వది గాయపరచబడ్డాడు, 5వది చంపబడ్డాడు, 6వది పాతి పెట్టబడ్డాడు. ఈ 6 విషయాలు ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసు ముఖ చిత్రంలో నుంచి మనం చూడబోతున్నాం. ఎన్ని విషయాలు చెప్పండి? ఎన్ని విషయాలు చూడబోతున్నా? ఎన్ని విషయాలు చూడబోతున్నా? మీరు అప్పుడే వాచ్కి వెళ్ళి చూడబాకండి, ఎంత టైం అయిద్దో కూడా తెలియదు ఈరోజు. కాబట్టి టైంకి వెళ్ళి చూడబాకండి. చూస్తున్నారా? వినండి ఆసక్తిగా. ఈ 6 విషయాలు చూడడానికి ముందుగా ఉపోద్ఘాతంగా 3 విషయాలు చెప్తాం మీకు. కీలకమైన విషయాలు చూడండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలా పరిచయం చేశాడో చూడండి. అద్భుతమండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మనకు ఎలా పరిచయం చేశాడో, ఒక ఉపోద్ఘాతంగా 3 విషయాలు చూద్దాం. చూడండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి నా సేవకుడు. ఏమన్నాడు? యేసయ్య ఎవరంట? చెప్పండి. యేసయ్య ఎవరు? తండ్రి తన కుమారుని ఎలా పరిచయం చేస్తున్నాడు లోకానికి? నా సేవకుడు. యేసుక్రీస్తు సేవకుడుగా పరిచయం చేయబడ్డాడు. ఏమండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఏ తండ్రి అయినా తన కుమారుణ్ణి ఇలా పరిచయం చేసుకుంటాడా? ఏ తండ్రి అయినా, లోకంలో ఏ తండ్రి అయినా తన కొడుకును ఎట్లా చెప్తాడు చెప్పండి? వాడు ఎంత పనికిమాలినోడైనా ఎట్లా చెప్తాడు చెప్పండి? చాలా ఘనంగా పరిచయం చేసుకుంటాడు, చాలా ఘనంగా చెప్పుకోవాలని చూస్తాడు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మనకు ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? ఆలకించుడి నా సేవకుడు. యేసుక్రీస్తు ఎవరు? లోకమునకు సేవకుడుగా. ఎంత గొప్ప మనసండి! యేసయ్య ఒక సేవకుడుగా పరిచయం చేయబడుతున్నాడు. యేసయ్యలో అంత తగ్గింపు మనం చూస్తున్నాం కదండి. ఆయనే సేవకుడైతే మనం ఏం కోరుకుంటాం తెలుసా? మనం అన్ని ఆ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం.
యేసయ్య మనసు ఎక్కడుంది మనలో? యేసయ్య మనసు ఎక్కడుంది మనలో? చూడండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ఎలా పరిచయం చేసి, ఆలకించుడి నా సేవకుడు అన్నాడండి. సేవకుడుగా పరిచయం చేశాడు. యేసయ్యే అంత సేవకుడైతే మనం ఏందండి? మనం పెట్టుకునే బిరుదులు ఏం తెలుసా? కొంతమంది అసలు ఎవ్వరు వాళ్ళకి బిరుదు ఇచ్చిన వాళ్ళు ఉండరు, కానీ కళా తపస్వి, కళా ప్రపూర్ణ, కళాభిమాన, కళాభిపోషక, అసలు ఎన్నెన్ని టైటిల్ పెట్టుకుంటారు. పెట్టమంటే యేసు ప్రభు ఎలా పరిచయం చేయబడతాం చూడండి. ఆలకించుడి, ఎవరు? నా సేవకుడు, నా సేవకుడు. యేసు ప్రభు సేవకుడుగా పరిచయం చేయబడ్డాడు. రెండోది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన, ఎవరంట? ఇశ్రాయేలు అనే ఎండిన భూమిలో మొలిచిన మొక్క దీనుడుగా పరిచయం చేయబడ్డాడండి యేసయ్య. యేసయ్య గురించి తండ్రి అయిన దేవుడు పరిచయం చేస్తున్నాడు లోకానికి. లేత మొక్క వలెను ఎండిన భూమిలో, ఎవరంట? మొలిచిన, ఇశ్రాయేలు అనే ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎవరో తెలుసా? యేసయ్య. మొలిచిన మొక్క దీనుడుగా, ఒకటి సేవకుడుగా, రెండు దీనుడుగా పరిచయం చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయాలండి. యేసయ్యలో నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. ఏడకపోతున్నామమ్మా, మా చర్చిలో 40 రోజులు ప్రార్థన జరుగుతున్నాయి, అందుకని మేము సిలువ ధ్యానాలకు వెళ్తున్నాం, వాక్యానికి వెళ్తున్నాం. మంచిదే, నీ దీనత్వం లోకానికి చూపిస్తున్నావా? మరమ్మా నువ్వు ఏదన్నా నీళ్ళు వదిలితే అన్నీ నీకే కావాలంటావుగా, డబ్బాలతో సహా పడతావుగా. ఏది నీళ్ళు దీనత్వం? లోకం చూస్తూ ఉంటుంది. యేసయ్య ఎండిన భూమిలో మొలిచిన మొక్క, లేత మొక్క, దీనుడుగా పరిచయం చేయబడ్డాడు. మూడవది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడు దేవుడుగా పరిచయం చేశాడు. యేసయ్య నీతిమంతుడు. ఆయనలాంటి నీతిమంతుడు, పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవుడుగా పరిచయం చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎలా పరిచయం చేశాడు చెప్పండి? 3 విషయాలు చూసాం. ఒకటి, సేవకుడుగా పరిచయం చేశాడు. రెండవది, దీనుడుగా పరిచయం చేశాడు. మూడవదిగా, దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆ 3 విషయాలు చూసి ఈరోజు 6 విషయాలు. తృణీకరించబడ్డాడు, బాధించబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, చంపబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. ఎందుకు? దేని కొరకు? చూద్దాం. మొదటి విషయం, ఆయన తృణీకరించబడ్డాడు. ఎందుకో? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతున్నా, చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మేము తెలియజేసిన సమాచారం, మేము అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెనో, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడునో. ఎందుకు యేసయ్య తృణీకరించబడ్డాడు అంటే, నిద్ర వస్తుందా మీకు? ఎందుకో తెలుసా? మనము నమ్మలేదు కాబట్టి. ఇంకా చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి, ఆయన మన నిమిత్తమై ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. ఎలా నమ్ముతామండి పాస్టర్ గారు? ఆయన సామాన్యుడుగా వచ్చాడు కదా,
ఆయన సామాన్యుడిగా. ఈరోజు కూడా యూదులు చాలామంది యేసు ప్రభు నమ్మలేదు. ఎందుకంటే ఆయన సామాన్యుడుగా వచ్చాడు. వాళ్ళ అభిప్రాయం ఏం తెలుసా? యూదుల అభిప్రాయం, మా మెస్సయ్య ఎలా వస్తాడు? రాజుగా వస్తాడు. కానీ యేసయ్య ఎలా వచ్చాడు? సేవకుడిగా వచ్చాడు. సేవకుడిగా. అందుకనే చాలామంది ఇంకా యేసు ప్రభు నమ్మలేదు. ఆయన సిలువలో అట్లా చచ్చిపోవటం ఏంటి? అలా చచ్చిపోయినాడు, మమ్మల్ని ఏడ రక్షిస్తాడు? యేసు ప్రభు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు కాబట్టి చాలామంది నమ్మలేదండి. మనము నమ్మలేదు కాబట్టి యేసయ్య ఏం చేయబడ్డాడు? ఆయన అతి సామాన్యమైన జీవితం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. పైన 7వ అధ్యాయం 53వ వచనం చదవండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఏం చేశారంట? వాళ్ళందరికి ఇల్లులు ఉన్నాయి. యేసు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకి ఏముంది? ఆయనకి ఇల్లుందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైననేమి లేదు, స్థలము లేదు. అతి సామాన్యమైన జీవితము. లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా యేసయ్య వచ్చాడు. అందుకనే ఎవ్వరు నమ్మలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదు చెప్పండి? అంగీకరించలేదు. ఎందుకంటే చాలా సామాన్యమైన జీవితం. వడ్రంగి వాణి కుమారుడుగా పెరిగాడు ఆయన. ఎక్కడ ఏ ఘనత కోరుకోలేదు ఆయన. అందుకనే చాలాసార్లు ఆయనను ఏం చేయలేదు? నమ్మలేదు. ప్రభువుని నువ్వు నమ్మలేదు కాబట్టే ప్రభు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. యేసయ్యను నమ్మావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, తెలుసుకున్నావా? మనము నమ్మలేదు కాబట్టే ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? తృణీకరించబడ్డాడు. మనం నమ్మలేదు కాబట్టి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో? ఇంకా నమ్మలేదండి. యేసయ్య అతి సామాన్య మానవుడుగా వచ్చి మనుష్యుల పోలికగా పుట్టి కదండి, ఫిలిప్పీ పౌలండి, మనుష్యుల పోలికగా పుట్టి ఏ స్వరూపము? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే సిలువ మరణం పొందినంతగా ఏం చేశాడు? రిక్తుడిగా చేసుకునేసరికి ఆయన్ని ఎవరు ఏం చేయలేదు? నమ్మలేదు. అమ్మో, ఆయన సామాన్యుడిగా వచ్చేసరికి ఎవరు నమ్మలేదు. ఆయనకి ఇల్లు లేదు. ఆయన రాత్రి ఒక్కడే ఒంటరిగా ఒలీవ కొండకు వెళ్ళి జీవించాడు. ఇల్లు లేదు ఆయనకి. ఉదయం అంతా రోగులను బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేసేవాడు. రాత్రి ఒంటరిగా ఒలీవ కొండకి వెళ్ళి జీవించాడు. ఆయన సామాన్యమైన జీవితం. ఆయన సామాన్యమైన జీవితాన్ని బట్టి ఆయన్ని చాలామంది నమ్మలేదు. అందుకనే ఆయన తృణీకరించబడ్డాడు. చెప్పండి, యేసయ్య ఎందుకు తృణీకరించబడ్డాడు? మనము నమ్మలేదు. ఇంకా నమ్మకుండా జీవిస్తున్నావా? ఇంకా యేసు ప్రభు నమ్మకుండా జీవిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నమ్మకుండా జీవిస్తున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీకోసమే ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసి సామాన్యమైన మానవుడిగా కదండి. బెత్లెహేము, ఎఫ్రాతా చాలా స్వల్ప గ్రామాలు ఎన్నుకొని, చాలా స్వల్ప గ్రామాలు ఎదుర్కొని యేసయ్య లోకానికి వచ్చాడు. మనుష్యుల పోలికగా పుట్టి. ఎంత గొప్ప మనసు అండి యేసయ్యది. అందుకని మనం నమ్మటల్లా. మనకంత దగ్గరకు వచ్చేసరికి ఏదైనా
మనకు దగ్గరకు వస్తే మనం అస్సలు అమ్మో దీంట్లో ఎంత నిజం ఉందో ఎవరికేం తెలుసు. మనకు దగ్గరకు వస్తే మనకు అలాగే ఉంటుంది కదండి. యేసయ్య తను తాను రిక్తుడిగా చేసుకొని మన కోసం అంతా తగ్గించుకొని వస్తే మనం నమ్మాలి. మనం నమ్మలేదు కాబట్టి ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి, తృణీకరణ. రెండోది, ఆయన బాధించబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది యేసు ముఖ చిత్రం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన ఏం చేయబడ్డాడు, బాధించబడ్డాడు. యేసయ్య బాధించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు అంటే మన రోగములను బట్టి, మన రోగములను బట్టి మనము రోగులమైనందుకు ఆయన ఏం చేయబడ్డాడు, సిలువలో బాధించబడ్డాడు. మన రోగములను బట్టి. లాజరు సమాధి కాడికి వెళ్ళినప్పుడు యేసు పెద్ద నిట్టూర్పు విడిచాడంట, ఆత్మలో నిట్టూర్పు విడిచాడంట. మన రోగమును బట్టి కదండి. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఏమైంది చెప్పండి, ప్రభావము ఆయనలో ఎంత బాధేసిందో. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని బాగు చేసినప్పుడు యేసయ్యలో నుంచి ఆయన ప్రభావం వెళ్ళింది. మన రోగములను బట్టి ఆయన బాధించబడ్డాడు. రోగం, మన రోగమే యేసయ్య బాధకు కారణం. బాధించబడ్డాడు మన రోగములను బట్టి, మన రోగములను బట్టి, మన రోగములను బట్టి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఇప్పుడు ఒక మాట చెప్తా పాస్టర్ గారు, మనకొచ్చే రోగాలు కారణం ఏంటో తెలుసా? చాలా మట్టుకు మనం అనుభవిస్తున్న రోగాలు పాపపు పర్యవసానమే. చాలా మట్టుకు 100కి 85% మనం అనుభవిస్తున్న రోగాలు మనం చేసిన పాపపు కారణమును బట్టే. అవునండి, అవునండి. పాపం చాలా ప్రమాదకరమైనది. పాత నిబంధనలో చూడండి, మోషేకి విరోధంగా మిరియాం ఏం చేసింది చెప్పండి, మాట్లాడింది. మోషేకు విరోధంగా మాట్లాడింది. దైవజనుడైన మోషేకు విరోధంగా మిరియాము మాట్లాడిన మాటను బట్టి నొసట ఏం పొందింది చెప్పండి, కుష్ఠరోగము. కుష్ఠరోగము. చాలా కాలం క్రితం, బాగా వినండి ఈ మాట, చాలా కాలం క్రితం ఒక ఆమె వచ్చింది నా కాడికి, పాస్టర్ గారు భయంకరమైనటువంటి స్కిన్ డిసీజ్తో నేను బాధపడుతున్నాను, ప్రార్థన చేయండి, ప్రభు నన్ను స్వస్థపరి. నా నోట్లో నుంచి తెలియకుండానే ఆ సమయంలో సెకండ్స్లో ఒక మాట వచ్చింది, ఆంటీ అంకుల్కి ఏమన్నా విరోధంగా మాట్లాడుతున్నారా మీరు? అంకుల్కి ఏమన్నా? వెంటనే ఆమెమని తెలుసా, అంకుల్ ఏమని చెప్పాడు పాస్టర్ గారు నీకు? నాకేం చెప్పలేదంటే, నాకేం చెప్పాల, నిజంగా చెప్పండి, అంకుల్కి ఏమైనా విరోధంగా మాట్లాడుతున్నారా? వాస్తవమేనయ్యా, ఆయన చేస్తున్న పని ఒక్కటి నచ్చటలా నాకు, అందువల్ల రోజు ఇంట్లో గొడవ. మీరు అంకుల్తో సమాధాన పడితేనే ఆ స్కిన్ డిసీజ్ మీ దగ్గర నుంచి పోద్ది అని దైవజనుడికి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేశానండి. అద్భుతం. 2 సంవత్సరాలు ఆ చర్మ వ్యాధితో తిరగని డాక్టర్ లేదు, పుయ్యని మందు లేదు, పడని వేదన లేదు, భయంకరమైనటువంటి వేదన పొందిన ఆమె 2 వారాల తర్వాత వచ్చి, నేను అంకుల్తో సమాధాన పడ్డాను పాస్టర్ గారు, ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడని చెప్పింది. మన పాపపు కారణమును బట్టే ఈరోజు మనం ఏం ఎదుర్కొంటున్నామో తెలుసా? రోగము. తిరుగుబాటు స్వభావమే రోగానికి దారితీస్తుంది. మన రోగములను బట్టి యేసయ్య సిలువలో ఏం చేయబడ్డాడు? బాధించబడ్డాడు. మన రోగములను బట్టి, మన రోగములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బాధించబడింది. ఎందుకో తెలుసా? మన రోగమును బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏదైనా భయంకరమైన రోగం మీ జీవితాల్లో ఉంటే దానికి కారణం ఏంటో తెలుసుకోండి. ఎక్కడ ఏ పాపంలో చిక్కుకుపోయారో పౌలు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని ఏం చేస్తాడు? మన రోగములను బట్టి యేసయ్య సిలువలో ఏం చేయబడ్డాడు? బాధించబడ్డాడు. మూడవ కారణం, నలుగగొట్టబడ్డాడు. యేసయ్య ఏం చేయబడ్డాడు చెప్పండి? నలుగగొట్టబడ్డాడు. సిలువలో ఆయన నలుగగొట్టబడ్డాడు. కారణం ఏంటో తెలిసి యెషయా గ్రంథం 53 అధ్యాయము, యెషయా గ్రంథం 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి, చెప్పండి దేని బట్టి? మన దోషములను బట్టి ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. ఆయన నలుగగొట్టబడ్డాడు ఎందుకో తెలుసా? మన దోషములను బట్టి. సిలువలో 3 నలగొట్టారు ఆయన్ని. ఒకటి సైనికులు నలగొట్టారు. ఎవరు చెప్పండి? సైనికులు ఎముకలు కనబడేటట్టుగా కొట్టారండి ఆయన్ని. ఆయన ఎముకలు కనబడేటట్టుగా, చెప్పండి ఏం కనబడేటట్టుగా? యేసయ్య లోపల ఎముకలు కనబడ్డాయి అంట. అసలు మనం చెప్పలేమండి, ప్రభు పొందిన భయంకరమైన శిక్ష మనం చెప్పలేం, మాటలతో వర్ణించలేం. ఎముకలు కనబడేటట్టు కొట్టారంట సైనికులు. ఆయన నలుగగొట్టారు సైనికులు నలగొట్టారు. రెండోది, సొంత సోదరులే యేసయ్యను ఏం చేశారు తెలుసా? నలగొట్టారు మాటలతో. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పిచ్చోడా అన్నారండి, మతి భ్రమించిందా అన్నారు సొంత సోదరులు. మతి భ్రమించిందా నీకు, పిచ్చోడా? ఎట్లాంటి మాటలతో సొంత వారు ఏం చేశారు తెలుసా? ఆయన్ని నలుగగొట్టారు. దెబ్బలైనా కొన్నిసార్లు ఓర్చుకోవచ్చు, కానీ మాటలు ఉంటాయి చూశారండి, ఆ మాటలతో యేసయ్య నలుగొట్టారు. మూడోది, యెహోవాయే ఆయన తండ్రి ఆయన ఏం చేశారు చెప్పండి? నలుగొట్టు. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మన దోషములను బట్టి, మనం చేసిన భయంకరమైన దోషములను బట్టి యేసయ్య సిలువలో ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. యేసయ్య సిలువ నలుగగొట్టబట్టం అంటే మామూలు మాట కాదు. అది గ్రైండర్లో వేసి, చెప్పండి గ్రైండర్లో వేసి క్రష్ చేయటం, గ్రైండర్లో వేసి తిప్పటం అండి. ఇప్పుడు మీరు వెంటనే అల్లం చిన్నులపాయలు ఏం చేస్తారు? గబక్కన ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరు రోట్లో వేసి దున్నే వాళ్ళు ఉన్నారు, వెంటనే ఏం చేస్తారు? గ్రైండర్ వేస్తున్నారు. గ్రైండర్ వేసినప్పుడు ఏమైతే చెప్పండి? క్రష్ అయ్యిద్ది. అట్లా నల్లగొట్టడం అంటే అట్లా. యేసయ్య నల్లగొట్టబడ్డ. ఎందుకు? నీ దోషం, నువ్వు ప్రవర్తన ద్వారా చేసిన దోషం, ఆయనకు విరోధంగా సహవాసంలో చేసిన దోషం, ఆయనకు విరోధంగా చేసిన ప్రతి దోషమును బట్టి, మన ప్రవర్తనలో, ప్రేమలో దేవునికి విరోధంగా చేసిన ప్రతి దోషమును బట్టి యేసయ్య సిలువలో ఏం చేయబడ్డాడు? నల్లగొట్టబడ్డాడు. ఒకటి, తృణీకరించబడ్డాడు. దేనికోసం చెప్పండి? తృణీకరించబడ్డాడు దేనికోసం? మనం నమ్మలేదు కాబట్టి. రెండవది, బాధించబడ్డాడు. దేనికోసం? మన రోగములను బట్టి. మూడవది, నలుగొట్టబడ్డాడు. దేనికోసం? మన దోషములను బట్టి. నాలుగోది, అదే 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం చూడండి, యెషయా గ్రంథం 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. ఎందుకంటే మన అతిక్రమములను బట్టి. యేసయ్య సిలువలో గాయపరచబడ్డాడు. ఎందుకు గాయపరచబడ్డాడంటే దేన్ని బట్టి? మన అతిక్రమము అంటే, నేను మొన్న ఒకసారి చెప్పి, అతిక్రమం అంటే ఏం చెప్పండి? గీత దాటం. చెప్పండి, అతిక్రమం అంటే ఏంటి? దేవుడు గీసిన గీత దాటటమే.
గీత దాటడమే, కొన్నిసార్లు తెలిసి తెలిసి దాటడమే. ఇంకా అతిక్రమం అంటే ఇంకోటి అర్థం ఏం తెలుసా? ఏం జరిగినా ఏమైద్దిలే. చూడండి ఎంత మితిమీరిపోయామో మనం, ఎంత మితిమీరిపోయాం. ఏమైద్దిలే తెలిసి గీత దాటమో, ఏమైద్దిలే, ఏం జరిగినా ఏమైద్దిలే. ఎంత భయంకరమైన స్వభావంతో దాన్ని అతిక్రమం అంటే అదే గీత దాటం. తెలిసి గీత దాటం. ఏమి జరిగిద్దిలే, ఏం జరిగితే ఏమైందిలే అని అనుకోని గీత దాటం. చాలాసార్లు మనం ఇలాగేనండి, ఇలాగే చేసి ఏమైద్దిలే అలా తెలిసి సియోను గీతాల్లో పాట ఉంటుంది. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎట్లా అంట అన్నీ తెలిసే మనం. పాస్టర్ గారు చెప్పారు, ప్రతి రోగానికి కారణం పాపము అని తెలిసి కూడా పోయి పాపం చేస్తాం. రోగం వస్తే ఏమైందిలే. పౌలు అందుకని అంటాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, మొదట బలహీనత వస్తుంది, తర్వాత రోగులను చాలామంది నిద్రిస్తున్నారంటే సంఘంలో నిద్రపోతున్నారని కాదు, చచ్చిపోయారు అని. ఇందువలననే తెలిసి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. తెలిసి కూడా రోగం వస్తుందని తెలిసి కూడా తిరుగుబాటు చేస్తాం. పాపం చేస్తే దాని పర్యవసానం వస్తుందని తెలిసి కూడా అతిక్రమిస్తున్నాం. తెలిసి కూడా మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏం చేయబడ్డాడు? గాయపరచబడెను. ఏం చేయబడ్డాడు చెప్పండి? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. కాబట్టి ఆయన పొందిన గాయముల ద్వారా మనకేమని చెప్పండి? నిజంగా నీ పాపానిగా నువ్వు ఒప్పుకున్నట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడు? కనికరించబడతాడు. ఎందుకంటే అతడు పొందిన దెబ్బల చేత మనకేముంది చెప్పండి? ఏముంది? గట్టి చెప్పండి, ఏముంది? స్వస్థత. నమ్మే వాళ్ళంతా చేతులు ఎత్తండి. యేసయ్య స్వస్థపరుస్తాడని నమ్మే వాళ్ళంతా గట్టిగా చేతులు ఎత్తండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆయన పొందిన గాయముల ద్వారా మనకేమని చెప్పండి? భయంకర. యేసయ్య సిలువలోకి 2 తీసుకెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్తూ తండ్రి దగ్గరికి వెళ్తూ ఏం తీసుకెళ్ళాడు తెలుసా? ఆయన ప్రక్కలో పొడిచిన గాయంతోనే వెళ్ళాడు. రెండవది, ఆయన చేతుల్లో కాళ్ళకు కలిగిన గాయాలతోనే వెళ్ళాడు. యేసయ్య గాయాలతోనే వెళ్ళాడు. తెలుసా మీకు? యేసయ్య గాయాలతోనే తండ్రి దగ్గరికి, ఇదిగోయ్యా నా బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నావు కదా, వారి కోసం నేను గాయాల పాలయ్యాను. యేసయ్య గాయాలతో వెళ్ళాడు. ప్రభు కోసం నువ్వేం చేస్తున్నా? మనం ఏం చేస్తున్నా? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయం. ఆయన పొందిన గాయములలో మనకేం దొరుకుతుంది ఈరోజు? స్వస్థత. నమ్ముతున్నారా? యేసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముతున్నారా? ఎంత ఘోరమైన వ్యాధి గలవాడినైనా యేసయ్య ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా, యేసయ్య ఏం చేస్తాడు? ఎందుకు? ఆయన పొందిన గాయములు మనకేమిస్తున్నాయి? చెప్పండి, ఆయన పొందిన గాయాలు మనకేమిస్తున్నాయి? ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేసుకోండి. మీకే అనారోగ్యంతో వచ్చారో మీకు తెలిసిన వారికి ఏదైనా అనారోగ్యం ఉందేమో ప్రార్థన చేస్తాను. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, ప్రభు మమ్మల్ని స్వస్థపరచాలి, ఆయన పొందిన గాయాల్లో మాకు స్వస్థత రావాలి. మీకు తెలిసిన వారు ఎవరైనా, మీకు తెలిసిన వారు
క్యాన్సర్ అయినా, స్కిన్ డిసీజ్ అయినా, నరాల బలహీనత అయినా, బ్రెయిన్ డ్యామేజ్ అయినా, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా, హార్ట్ పేషెంట్ అయినా, లేకపోతే ఎముకలు ఇరిగిపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మూర్ఛ వ్యాధి ఫిట్స్తో బాధపడుతున్నా, లేకపోతే లోపల ఏదైనా డిసీజ్, లివర్ చెడిపోయింది పాస్టర్ గారు, ఊపిరితిత్తులు చెడిపోయినాయండి, భయంకరంగా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందండి, మాకు తెలిసిన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య నీ కొరకు సిలువలో గాయపరచబడింది నిన్ను స్వస్థపరచుట కొరకే. నీవు నమ్ముతూ ఉన్నట్లయితే ఈ రాత్రి ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ నీ కోసమేమో, నీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా, నీ కుటుంబంలో నీ పిల్లలకు బాగలేకపోయినా, నీ పరిస్థితి బాగలేకపోయినా, విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభు పొందిన గాయాలు ఈ రాత్రి మిమ్మల్ని తాకునుగాక. ఆయన గాయాలను శక్తి మిమ్మల్ని ముట్టునుగాక. మీకు స్వస్థత కలుగుజేయనుగాక. మీకు స్వస్థత కలుగుజేయనుగాక. మృతతుల్యమైన మీ దేహాన్ని తాకునుగాక. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన గాయపరచబడ్డాడు. ఒకటి, ఆయన తృణీకరించబడ్డాడు. దేనికోసం? మనం నమ్మలేదు కాదు. రెండవది, ఆయన బాధించబడ్డాడు. దేనికోసం? మన రోగాలు బట్టి. మూడవది, ఆయన నలుగగొట్టబడ్డాడు. దేనికోసం? మన దోషములు బట్టి. నాలుగోది, ఆయన గాయపరచబడ్డాడు. దేనికోసం? మన అతిక్రమం. ఐదవది, ఆయన చంపబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనం. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందును బాధింపబడును. అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనుల తనకి, చూశారండి, మరణమయ్యాడు. యేసయ్య చంపబడ్డాడు. యేసయ్య చంపబడ్డాడు. దేని కొరకు తెలుసా? మన పాపమును బట్టి. మరణమాయను అనే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మరణమాయను, యేసయ్య మరణించాడు అనే మాటకు మరణమాయన అంటే ఇది బహువచనం. అనేక సార్లు చనిపోయాడంటే యేసయ్య. వాస్తవం అండి అది. అంటే పుట్టిన పిల్లోడు కాడి నుంచి పుట్టబోయే, అంటే రాకడ పర్యంతం పుట్టబోయే వారందరి కోసం యేసయ్య ఏం చేశాడు చెప్పండి? చనిపోయాడు, మరణించాడు. ఒక్క నీ కోసమే కాదు, నీ పిల్లల కోసం, నా కోసమే కాదు, నా పిల్లలు రాకడ వరకు ఎవరైతే ఉంటారో వారందరి కొరకై యేసయ్య ఏం చేయబడ్డాడు? మరణమాయను, చంపబడ్డాడు. మనందరి పాపము కొరకై యేసయ్య ఏం చేయబడ్డాడు చెప్పండి? మరణమాయడు, చంపబడ్డాడు యేసయ్య. ఒకసారి కాదు, అది బహువచనం. మరణమాయను అనే మాట బహువచనం. ఒకసారి కాదు. మన పితరుల పాపాలన్నిటి కొరకై పుట్టబోయే పిల్లోడు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరి పాపము కొరకై యేసయ్య ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. గ్రహించావా కదా? మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం మనం చచ్చిన వారం మనం అయి ఉండాల్సింది. మన పాపాన్ని ఆయన సిలువలో తీసుకున్నాడు. భక్తిహీనులమైన మన కొరకు పౌలు అంటాడు, ఏలయనగా క్రీస్తు మనల్ని ప్రేమించెను. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకనూ సిలువకు శత్రువులమై ఉండగా, అది మన టైటిల్.
మన టైటిల్ ఏంటంటే మనం ఇంకాను బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, సిలువకు శత్రులమై ఉండగా, ఉగ్రత పాత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకై సిలువలో చంపబడ్డాడు. ఆయన చంపబడ్డాడు ఎందుకో తెలుసా? మన పాపము కొరకై, మన పాపము కొరకై. భక్తులు రాశారు, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. దేనికండి? నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఆయన ఏ పాపము లేనివాడు, కానీ మన పాపం కొరకై సిలువలో చంపబడ్డాడు. ఆయన చంపబడ్డాడు ఎందుకు చెప్పండి? మన పాపము కొరకై. ఆఖరిగా ఆయన మరణమయ్యాడు కాబట్టి పాతి పెట్టబడ్డాడు. చూడండి, ఇక్కడి నుంచి వచనాలు చదువుకుందాం. యెషయా ఎంత చక్కగా, ఎంత క్లారిటీగా రాశాడండి. అసలు మీరు చదవండి ఆ వచనాలు. 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. 9వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి ధనవంతుని యొద్ద, ఎక్కడండి? ఎవరు ఆ ధనవంతుడు? అరిమత యోసేపు. చెప్పండి, ఎవరు ధనవంతుడు? అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చాడు. చూడండి, యెషయా ముందుగానే ఆ దృశ్యాన్ని చూసినట్టుగా, కళ్ళ ముందు చూసినట్టుగా రాశాడండి. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అన్యాయమేమీ చేయలేదు అతని నోట. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. తర్వాత 12వ వచనం, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టి ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును అతిక్రమము చేయు వారిలో ఎంచబడ్డాడుగా. ఎవరున్నారు? యేసుప్రభు సిలువ వేసినప్పుడు 2 దొంగలు, అటు ఇటు దొంగ. అతిక్రమము చేయబడిన వారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి, అదే కల్వరిలో ఉండి ఏం చేశాడు? వారిని గురించి ఎంత గొప్పగా రాశాడండి యెషయా. అతడు మౌనముగా ఉండెను. యేసుప్రభు వారు సిలువ దగ్గర ఎలా ఉన్నాడు? హేరోదు దగ్గరికి వెళ్తే మాట్లాడలా. మౌనము దేనికి గుర్తు? చెప్పండి, పెద్దలు అంటారుగా, నువ్వు మౌనంగా ఉన్నావంటే మౌనము. నువ్వు పాపం చేసావా, నువ్వు ఇది చేసావా? హేరోదు దగ్గర మౌనంగా ఉన్నాడు ఆయన. పరిసయ్యులు ప్రశ్నిస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పాపం ఆయన చేయలేదు, కానీ నా ప్రజలు చేసిన పాపముల కొరకై నేను ఈ సిలువకు వెళ్ళాల్సింది. ఎంత చక్కటి విషయాలండి. ఈ అధ్యాయం మీరు మాటి మాటికి చదువుకోండి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా చూసి అసలు అది కళ్ళకు కట్టినట్టుగా కదండి, ఆ సిలువ దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా రాసిపెట్టాడు. ఎంత గొప్ప విషయాలు. 9వ వచనం మరలా చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి గురించి రాశాడు. పాతి పెట్టబడ్డాడు యేసయ్య. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు ఏం చేయలేదు, అన్యాయమేమి అతని నోట. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుషమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలనేమైంది. బాబా 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 బాబా, కళ్ళకు కట్టినట్టు యేసయ్య పాతి పెట్టబడ్డా, సమాధి చేయబడ్డాడుగా. ఎందుకు? మరణించాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? పాతి. సువార్త అంటే అదే. సువార్త అంటే యేసు ప్రభు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి లేచాడు. చెప్పండి, సువార్త అంటే ఈ 3 విషయాలు. యేసు నా కొరకు మరణించాడు,
సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. చెప్పండి, ఏ సువార్త అంటే 3 విషయాలు, ఇట్లా 3 వేలు ఇట్లా చూపించండి. యేసు నా కొరకు మరణించాడు, రెండవది సమాధి చేయబడ్డాడు, మూడవది తిరిగి లేచాడు. ఇదే సువార్త అంటే. సువార్త అంటే యేసు ప్రభువే, జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాస్పల్. సువార్త అంటే ఈ 3. ఒకటి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పాతి పెట్టబడ్డాడు. ధనవంతుని యొద్ద, ఆ ధనవంతుడి గురించి ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసండి బైబిల్లో. అరిమత యోసేపు గురించి ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? మచ్చుకు 1-2 విషయాలు చెప్తా చూడండి. లూకాసు వార్త అతని గురించి మనం తెలుసుకోవాలండి. అతని గురించి లూకాసు వార్త 23వ అధ్యాయము 50 నుంచి నేను చదువుతున్నా చూడండి. 50 వచ్చిన, అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. యూదుల పట్టణపు సభ్యుడంటే సన్హెడ్రిన్ సభ సభ్యుడిన పరిసయ్యుడు. అరిమత యోసేపు ఎవరు చెప్పండి? పరిసయ్యుడు. సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ 70 మంది సభ్యుల్లో ఒక సభ్యుడు. తర్వాత చూడండి 51 వచ్చిన, అతడు సజ్జనుడును నీతిమంతుడునయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని, చూశారండి ఎంత మంచోడో, సమ్మతింపక అనండి ఆ మాట. ఈ రోజుల్లో 10 వాళ్ళు సమ్మతిస్తున్నారు. ఏం పర్లేదు, రాయండి, పాంప్లెట్లు వేయండి, కొరడాలతో కొట్టండి. ఇంత గొప్ప మనసు చూడండి అరిమత యోసేపుది. సమ్మతింపక 69 మంది వచ్చి యేసు ప్రభుని సిలువేద్దామంటే ఒక్కడే నో. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? కారణం చెప్పండి నాకు. సమ్మతింపక, వారి ఆలోచనకైనను వారు చేస్తున్న కార్యాలకైనను సమ్మతించలేదు. అది నీతిమంతుడంటే. అలాంటి వారిది పరలోక రాజ్యం. సమ్మతించలేదు. అరే 69 మంది అటుపోతుంటే నేను ఒక్కని ఇటుపోవటం ఎందుకు అనుకోలేదు. 69 మంది వాళ్ళు వెళ్తుంది విరోధమైన ఆలోచనలు వెళ్తున్నారు. అది అన్యాయమైందని గ్రహించాడు కాబట్టి గట్టిగా చెప్పాడు, సమ్మతించను. మీరు చేసే కార్యానికి నా మట్టుకు నేను సమ్మతించను. మీ 69 మంది కుటుంబాలు సమ్మతించినా నా మట్టుకు నేను సమ్మతించను. మీరు చేస్తుంది తప్పు. ఎవరండి ఈ రోజులు అంత నిజాయితీగా నిలబడేది? మన పక్కనే ఉంటారు, మనకి గుంటలు తీస్తుంటారండి. మన ప్రక్కనే ఉంటారు. అసలు మన ప్రక్కనున్న వాళ్ళనే మనతో బాగుండి. దావీదు ఒక కీర్తన రాస్తాడు. వాడెవడో తెలుసా? ఎవడు వాడు? నా మీద తన్నుటకు తన మడిమినెత్తింది ఎవడో తెలుసా? నా విహితుడు నాతో కలిసి ఏం చేశాడు? మనతో కలిసి భోజనం చేసే వాళ్ళు అసలు నమ్మాకండి. వాళ్ళే ఒకరోజు తన్నటానికి ఏమిస్తారు తెలుసా? మడిమలెత్తుతారు. వాళ్ళే మన గురించి పోయి బయట ఉప్పందించేది వాళ్ళే. ఇట్ట చేయండి, అట్ట చేయండి. ఎంత భయంకరం అండి! ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నా. అందుకని బైబిల్ చెబుతుంది, మీ సొంతోడిని కూడా మీరు జాగ్రత్తగా ఉంచండి. ఎవరిని పడితే అని నమ్మబాకండి. 69 మంది ఒక మాట అంటే నో. సజ్జనుడు నీతిమంతుడు కాబట్టి నేను సమ్మతించను మీ ఆలోచనకి. అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఎంత మంచోడండి! అందుకని బైబిల్లో రాయబడ్డాడు ఆయన గురించి. ఇంకా ఇతని గురించి ఏముందో చూడండి. 51 వచ్చిన, సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు ఏం చేస్తున్నారు? 52 వచ్చి, అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని బెగ్గు చేశాడండి, అడుక్కున్నాడు. వాస్తవంగా ఇతను ధనవంతుడు, పరిసయ్యుడు, తనకు అసలు అవసరం లేదు. యేసు దేహమును తనకిమ్మని ఏం చేస్తున్నాడు? అడుక్కున్నాడు పోయి. ఎంత చక్కటి మాటలండి! ప్రభు కోసం ఒకటి చేయటానికి, ఒక మంచి కార్యం. ఆ అవకాశం పోతే మరలా ఈ అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దేమో.
అడుక్కున్నాడు. దేవుని పరిచర్య కోసం అడగటంలో తప్పు లేదు. యూట్యూబ్కి ఇమ్మని మిమ్మల్ని అడగటంలో తప్పు లేదు. ఏది పాస్టర్ గారు అడుగుతారు, బయట పెద్ద పెద్ద స్పీకర్లు అడుగుతున్నారు, పైన క్యూఆర్ కోడ్ కూడా పెడతారు. క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మాకు మా పరిచర్యకి సహాయం చేయండి, ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పెట్టి వాళ్ళే అడుక్కుంటున్నారు. మనది చిన్న పరిచర్య, మనకు వచ్చే తక్కువే, మనం అడగటంలో తప్పేం లేదు. పాస్టర్ గారు అడుక్కుంటాడు. ఇదేదో పెద్ద మీకు తెలిసిన పెద్ద నిందలాగా మాట్లాడుకోవటం, ఎకిల్తనంగా మాట్లాడుకోవటం. ఈయనే అడిగాడు, ధనవంతుడే. యేసుప్రభు కోసం అడగటంలో తప్పు లేదు, పరిచర్య కోసం అడగటంలో తప్పే లేదు. యథార్థంగా దేవుని పరిచర్య చేసేవాడు అడుగుతాడు, దేవుని సేవకుడు, తప్పులేదు. యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని. ఏందండి అసలు ఏందండి? తర్వాత చూడండి, దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో అందులో ఎవడునో అంతకుముందు మునుపెన్నడును. ఎంత మంచోడండి అరిమతయి యోసేపు, ఎంత మంచోడండి. యేసయ్య కొరకు త్యాగం, యేసయ్య కొరకు శ్రమ, యేసయ్య కొరకు నింద. అందుకనే యెషయా ప్రవక్త ముందుగానే చూసి ఈ విషయాలన్నీ రాశాడు కదండి. బాగుందా లేదా అధ్యాయం? యెషయా గ్రంథం 53 అధ్యాయం ఎప్పుడు రాసింది చెప్పండి? క్రీస్తు పూర్వము ఎప్పుడు రాసింది? 700 సంవత్సరాల క్రితం రాసింది. అప్పుడే మూసేవేంది ఆదర్శ? నేను మూయలేదుగా, ముందుగా ఇంకా టైము. క్రీస్తు పూర్వం ఎప్పుడు రాసింది? 700 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం. యేసు ముఖ చిత్రాన్ని ఎట్లా రాస్తున్నాడు? కళ్ళకు కట్టినట్టే. ఎట్లా రాశాడు చెప్పండి? అందుకనే ఈ అధ్యాయానికి ఏం పెట్టాం టైటిల్? యేసు ముఖ చిత్రము. ఆమె ఎంత బాగా నిద్రపోతుంది నెట్టమ్మ ఆఖరికి. ఇప్పుడు లాస్ట్ మాట నేనేది ఏంటి ఈ అధ్యాయానికి టైటిల్ ఏం చెప్పండి? యేసు ముఖ చిత్రం. చెప్పండి యేసు. ఈరోజు ఏం విని వెళ్తున్నారు మీరు? యేసు ముఖ చిత్రం విని వెళ్తున్నారు. ఇంత బాగునిచ్చి లాస్ట్లో పాస్టర్ గారు అది చెప్పాడు, అట్టాటి చెప్పాకండి. ఈరోజు ఏం విన్నారంటే ఏం చెబుతారు? యేసు ఏం విన్నావు? ముఖ చిత్రం. చెప్పండి ఏం చేయబడ్డాడు యేసయ్య? ఒకటి తృణీకరించబడ్డాడు. ఒకటి ఏం చేయబడ్డాడు? రెండోది ఏం చేయబడ్డాడు? బాధించబడ్డాడు. మూడోది ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. నాలుగోది ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఐదోది ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. ఆరోది ఏం చేయబడ్డాడు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్పండి. యేసు తృణీకరించబడ్డాడు. ఎందుకు? కారణం చెప్పండి. యేసు తృణీకరించబడ్డాడు, కారణం. యేసు బాధించబడ్డాడు, కారణం. యేసు నలుగగొట్టబడ్డాడు, కారణం. యేసు గాయపరచబడ్డాడు, కారణం. యేసు చంపబడ్డాడు, కారణం. యేసు పాతి పెట్టబడ్డాడు, కారణం. మరణమయ్యాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? రాసుకోండి ఆ మాట కూడా, అన్నీ మర్చిపోతారు మళ్ళీ. ఇది ఈ రోజుతోనే ఇట్ అయిపోద్దులే. దీన్ని మరలా తిరిగి తీసుకొని ఇంటికి పోయి ఏం చెప్పాడు పాస్టర్ గారు అని చూసుకునే వాళ్ళు లేరు. నేను ఒకరిలో ఇద్దరు ఉంటారు అనుకునేవాడిని, ఇప్పుడు లేరు. ఇప్పుడు మీరు ఎల్లగానే కూర్చుంటారు అరుగుల మీద, ఏంది వాడట్ట వీడిట్ట. ఇక ఇదే ఈ సమాజం గురించి ఈ మాట్లాడుకోవటమే సరిపోయింది. కానీ వాక్యం తీసి ఏం చెప్పాడు పాస్టర్ గారు, ఆ భక్తి పరులు ఎవరు దొరుకుతారా అనుకుంటున్నాను. వారికి సిలువ ధ్యానం పోతాం, సిలువ ధ్యానం. ఏం సిలువ ధ్యానం? ఈ ధ్యానం నీకేం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా మనోవికాసాన్ని కలిగిస్తుందా? బాగుపడాలమ్మా. యేసు తృణీకరించబడ్డాడు, యేసు నలగగొట్టబడ్డాడు, యేసు బాధించబడ్డాడు, యేసు గాయపరచబడ్డాడు, యేసు చంపబడ్డాడు, యేసు పాతిపెట్టబడ్డాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా యేసు ముఖ చిత్రాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా రాశాడు. ఈ యెషయా గ్రంథం 53 అధ్యాయం ఏమని చెప్పాను? ఇది పాట. చెప్పండి ఏంది ఇది?
యెషయా గ్రంథంలో ఎన్ని పాటలు ఉన్నాయి? 4 పాటలు ఉన్నాయి. ఇది ఎన్నో పాట? ఎన్ని చరణాలు ఉన్నాయి? మొత్తం 5 చరణాలున్న పాట. ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయకాలం మన ఆరాధనలో యేసు రక్తము అనే అంశం మనం వినబోతున్నాం. యేసు రక్తము. సిద్ధపడి అందరు సమయానికి పాల్గొనండి. రేపు మన అంశము చెప్పండి ఏంటిది? యేసు రక్తం. ఈరోజు ఏం విన్నాం? యేసు ముఖ చిత్రం విన్నాం. యేసు రక్తము గురించి రేపు మనం వినబోతున్నాం. కాబట్టి సిద్ధపడి మన ఆరాధన ఎన్నింటికి? 10:50 కదా. ఎన్నింటికి మన ఆరాధన? ఎన్నింటికి చెప్పండి? 10. మీరు వచ్చే టైం చెప్పండిలే. 9:55 కల్లా పాస్టర్ గారు మేము చర్చికి వస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి. దయచేసి వచ్చేవాళ్ళు అయితేనే. 9:55 కల్లా మేము ఉంటాం పాస్టర్ గారు. దయచేసి నిజంగా వచ్చే పని అయితేనే. యథార్థపడలే, మీరు ఎవరు ఎత్తలే. మంచిది. దాంట్లో నన్ను నమ్మకత్వం చూపించారే. రెండమ్మ 10 గంటలకంటే సమయానికి రండి. మరి చక్కగా దేవుని మాటలు విని వెళ్ళవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నాయన ఈ శిలువ ధ్యానంలో 28వ రోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఒక వారం రోజుల నుంచి తండ్రి దీని గురించి సతమతమవుతూ ఉండగా కృపగల దేవుడుగా ఆయన మీ మాటలు మాకు ఇచ్చారు. విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. మీరు తృణీకరించబడ్డారు, ఎందుకంటే మేము నమ్మలేదు కాబట్టి. అవును ప్రభా, ఇంకా నమ్మకుండా జీవిస్తున్న వారు ఉన్నారు నాయన. ఇంకా నమ్మకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు ప్రభా. వారి జీవితాల్లో ఈరోజే మీరు కార్యం జరిగించండి. మా దోషములను బట్టి మీరు నలుగగొట్టబడ్డారు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు. మా పాపమును బట్టి చంపబడ్డారు. మీరు మరణించారు కాబట్టి సమాధి చేయబడ్డారు, పాతి పెట్టబడ్డారు. మా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచి ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితం యెషయా ఎంత చక్కటి విషయాలు రాశాడు ప్రభా. ఇది పాట, ఈ పాటల 5 చరణాలు, అవన్నీ మేము చూడటానికి మీరు కృప ఇచ్చారు. విన్న మాటలు మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. బిడ్డలు రోజు వింటున్న వాక్యాలైన వారి జీవితాల్లో పరివర్తనకి తీసుకొని రావటానికి, రూపాంతరంలోకి ప్రభా మార్చబడటానికి సహాయం చేయండి. ఏ వాక్యం వృధాగా పోకుండా మీ కృప దయచేయండి. నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. మరి ప్రాముఖ్యంగానైనా సంఘంలో పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సోమవారం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్. బిడ్డలు కష్టపడుతున్నారు, వారి ప్రయాసం దీవించయ్యా. జ్ఞానంతో నింపండి నాయన. పిరిగితనం గల ఆత్మను తొలగించి ధైర్యం కలిగిన ఆత్మతో మా బిడ్డలు మీరు దీవించండి, అభిషేకించండి. మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మరి పరీక్షల్లో మీ సహాయం దయచేయండి. సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ రాత్రి ప్రార్థన చేసే వారి కోసం మీరు స్వస్థపరిచినందుకై మీకు స్తోత్రాలు. మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత ఉందయ్యా నాయన. మా కొరకై గాయముల పాలయ్యారు, ఎందుకంటే మాకు స్వస్థత ఇవ్వటానికి. కాబట్టి మీ స్వస్థతను మేము నమ్ముతున్నాం ప్రభా. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనన్నారు. మీరు స్వస్థపరచండి, మా బిడ్డల్ని కృప చూపించండి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు పేరు పేరు చొప్పున నీ బిడ్డలు మిక్కిలి దీవించి ఆశీర్వదించండి. రేపు ప్రభు దినం మీ చిత్తానుసారంగా ఉదయకాలం జరిగే సండే స్కూల్ సమయం దీవించండి. సండే స్కూల్ స్టూడెంట్స్ను, సూపరింటెండెంట్ గారిని, టీచర్స్ని దీవించయ్యా. బిడ్డలు చేస్తున్న పరిచర్ని దీవించండి. మరి ప్రాముఖ్యంగానైనా ఉదయం 10 గంటలకు ఆరాధనకు అందరూ సమయానికి రావటానికి కృప దయచేయండి. అనేకులను నడిపిస్తున్నారు, బయట వారు అనేక మంది వస్తున్నారయ్యా. క్రైస్తవేతరులు వస్తున్నారు. ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ మీ సిలువ సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి సహాయం దయచేయండి. రేపు ఉదయకాలం యేసు రక్తము అనే అంశం తండ్రి మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మమ్మల్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపించండి. సంఘం దీవించబట్టు కృప దయచేయండి ప్రభా. బిడ్డలు వింటున్న వాక్యాలు ఆశీర్వాదం చేయమని ప్రార్థన చేస్తున్నా. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి తిరిగి వెళ్తుండగా మీ సహాయం దయచేయమని, రేపు అందరూ సమయానికి పాల్గొన్న ఆరాధనలో మిమ్మల్ని ఘనపరచడం కృప దయచేయండి. రేపు సాయంత్రం జరిగే యవనస్తుల కూడిక పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.